మన కొడాలి నానన్న గురించి చెబుతున్నా. అన్న నీకు నోటి శుద్ధం ఉండు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట. మన చంద్రబాబు అన్నని అసలు నువ్వు అనరా అని మాటలు అన్నావన్నా, నిన్ను అన్న అని పిలవటానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే రాజకీయంగా దూసి అన్న ఏదైనా చేయకపోతే అది సభ మెచ్చుద్ది. కానీ నీ ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా నీ అయ్య ఖజ్జోర నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అన్న నాకు తెలియకడుగుతా, అసలు యావత్తు ప్రపంచం సొమ్ము ఏం దోసుకొని తినడు ఒక నాయకుడిగా నిలబడి. నందమూరి మన సీనియర్ ఎన్టీఆర్ గారి అల్లుడయ్యి కూడా ఆ పార్టీ విలువల్ని నిలబెట్టిండు ఆయన ఉండబట్టి. మీకు నోటికి ఎంత మాట వస్తే అంత మాటలు మాట్లాడొద్దు. నేను ఒక మాట సూటిగా నేను ప్రశ్నిస్తున్నా, నువ్వు అసలు హిందువా క్రైస్తవుడువా? ఇవి ఒక్కటే కావాలి. ఉంటే అటన్నుండు, ఉంటే ఇటన్నుండు. కానీ రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే పని మాత్రం మీరు చేయొద్దన్న దయచేసి నేను కోరుకుంటాను మిమ్మల్ని. ఎవరికన్నా ఒకరికి న్యాయం చేయి, దయచేసి చేస్తే జగనన్న కన చేయి, లేకపోతే చంద్రన్న కన చేయి. కానీ ఇద్దరికి చిచ్చు పెట్టే ప్రయత్నం మీరు చేయొద్దని దయచేసి కోరుకుంటున్నా. నువ్వు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గా అభిమాని అయితే ఇంకా చంద్రబాబు నాయుడు అన్ని పల్లెత్తి మాట మాట్లాడరు మీరు 5 ఏళ్లతో అన్నం తింటే. దయచేసి నేను కోరుకుంటున్నా కొడాలి నానాన్ని.